హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒట్టిమిరపకాయలతో చట్నీ చేస్తున్నానండి. ఎలా చేస్తానో చూడండి. ఒట్టిమిరపకాయలు వేయాలి కదా, ఇందుకు లైట్గా ఆయిల్ వేసుకొని చేసుకుందాం. లైట్గా వేయాలండి, చాలు. ఇవి ఎక్కువ వేగితే ఇలా బ్లాక్గా మాడిపోతాయి. చూసారా, చాలు. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి టమాటో వేసేసుకుందాం. ఈజీగా ఉంది కదా, అందుకని టమాటో చూడండి ఇట్లా కాన్ చేసాను. కొంచెం వేస్తాను. ఇందులో కూడా కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాను. ఇలా వేయాక దీంట్లో కొద్దిగా చింతపండు వేసేద్దామండి. చూసారా, ఇలా కొంచెం సాఫ్ట్గా అయిపోతే చాలు. మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, టమాటో వేగాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. టమాటో అలాగే పెట్టేసుకున్నాం. కొద్దిగా హీట్లో ఉంటుంది కదా, ఏమో అందుకు అలాగే పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వేరుశనగ గింజలు ఉన్నాయి కదండి, ఇవి మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను. సారీ అండి, ఫస్ట్ మనం చిల్లీ వేసేసుకున్నాము. ఎందుకంటే గ్రౌండ్ నట్స్ వేసిన తర్వాత ఇది వేస్తే సరిగా వేగదంటారు, అందుకే ఫస్ట్ చిల్లీ వేసేసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకున్నాం. చూసారా, డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం
రెడీ చేసి పెట్టుకున్న గ్రౌండ్నట్స్ అండ్ అలాగే టమాటో. ఇందులోకి మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి, లైట్గా చాలు. షుగర్ కానీ బెల్లం కానీ వేస్తే టేస్ట్ వస్తుంది అంటారు, అందుకోసమని ఇందులో మనం లైట్గా వాటర్ తీసేసుకున్నాం. ఓకే అండి, ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం. చూసారా, చట్నీ రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. ఇప్పుడు ఇందులోకి దోశ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా. ఓకే, ఇవాళ మా టిఫిన్ రెడీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.